కూటమి ప్రభుత్వం కనీ విని ఎరుగని ఘన విజయాన్ని సాధించడంలో కీలక పాత్రధారి జనసేనాని పవన్ కళ్యాణ్ అనే విషయం నిర్వివాదాంశం. పైపెచ్చు 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 2 ఎంపీ స్థానాల్లోనూ కూడా విజయం సాధించడం ఒక ఎర్త్ షాటరింగ్ విక్టరీ అని కూడా చెప్పవచ్చు. సరే, ఆ విషయాన్ని అలా ఉంచితే పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో చేరబోతున్నారా లేదా, ఒకవేళ చేరితే ఆయనకు కేటాయించబడే పోర్ట్ఫోలియోస్ ఏమిటి అనేది ప్రస్తుతం $1 మిలియన్ క్వశ్చన్. కాగా ఢిల్లీలో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారే స్వయంగా డిప్యూటీ సీఎం పోస్టు చేయడం పట్ల ఆసక్తి కనబరిచారు. సో ఆయన మంత్రివర్గంలో చేరడం మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం పదవిని కూడా స్వీకరించబోతున్నారన్నమాట. మరో ప్రక్క టీడీపీ మీడియా హౌసెస్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత కీలకమైన హోంశాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించబోతున్నారనే గాసిప్స్ను స్ప్రెడ్ చేస్తున్నాయి. ఆ గాసిప్సే నిజం అయితే గనక జన సైనికులు సంతృప్తి చెందుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా శాంతి భద్రతల అంశం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఒకవేళ ఆయనే హోమ్ మినిస్టర్ బాధ్యతలను స్వీకరిస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెడతారనే నమ్మకం ఉంది. మరో ప్రక్క గ్రామీణాభివృద్ధి అనేది కూడా ఒక కీలకమైన శాఖే. ఆ శాఖ బాధ్యతలను స్వీకరిస్తూ గతంలో టీడీపీ హయాంలో ఉన్నట్లుగా పంచాయతీలను బలోపేతం చేయవచ్చు, మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు, రోడ్లు వేయించవచ్చు, ఎన్నో రకాలుగా గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారంలో ఉన్నటువంటి ఈ పోర్ట్ఫోలియోస్ నిజంగానే దక్కుతాయా? వేచి చూద్దాం.